ప్రభువునందు ప్రియులైనటువంటి మీ అందరికీ వందనాలండి. అవకాశం కల్పించినటువంటి దేవాతి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తూ బర్నబాస్ గారికి వందనాలు తెలియజేస్తాం. సమయంలో మీరు ఎస్ పాల్ గారు ప్రార్థనలు నడిపించాలని. పూజనీయుడ, మహాగణుడ, మహోన్నతుడ, సర్వాధికారి, మా సృష్టికర్త, మా విమోచకుడు అన్ని నామముల కన్నా పైన ప్రభు అయిన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున అరుణోదయమని లోకంలోకి వెళ్ళక ముందు మీ ముఖదర్శనం చేసుకుని మీ పాదశాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలైనా ఈ దినవతులు లేక అనేక మంది లోకాన్ని ఇచ్చినారు. ఏ యోగ్యత లేని మమ్మల్ని సజీవుల గురించి నాయన మరొక దినం ప్రభు తండ్రి మార్చి నెల 12 వరకు సజీవులు గురించినందుకు స్తోత్రాలు. చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు. దాసుని కుటుంబాన్ని సంఘాన్ని దీవించండి. నెట్ ద్వారా కరెంటు ద్వారా ఏ తొందర లేకుండా ధారాళంగా మీ మాటని చూపమని చేరొచ్చిన పిల్లలందరినీ బట్టి స్తోత్రాలు చేస్తూ మా కొరకై ప్రాణం పెట్టి తిరిగి లేచి రానందుకు స్తోత్రాలు. నాయన మీరు అక్కడ అతి సమీపంగా ఉన్నది. ఇజ్రాయెల్ జనాంగం కొరకు ప్రార్థిస్తున్నాం. అమెరికా కొరకు, ఇరాన్ కొరకు, ఆయా ప్రాంతాల్లో నేను యుద్ధ వాతావరణం అనేక మంది బాధపడుతున్నారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. ఇప్పుడు పక్షంగా నిలబడి దాసును బలపరచమని చేరొచ్చిన పిల్లలందరిని బట్టి మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మా రక్షకుడు, మా విమోచకుడు, సజీవుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలు బ్రదర్. వారు మంచిదన్నా, వందనాలు. మరి ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుండి 267వ కీర్తన మేడికాయల సాధు రచించాడు. యెషయా గ్రంథము 52వ వచనం ఆధారంగా సువార్త ప్రకటించు, సమాధానం చాటించు, సువర్తమానం ప్రకటించు, రక్షణ సమాచారం ప్రచురించు వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సీయోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతం మీద ఎంతో సుందరములై ఉన్నవి అన్న యొక్క వాక్యాధారంగా రాసిన పాట ఇది. మేడికాయల సాధువు గారు. ఎంతో సుందరమైనవి దరగిరులపై, ఎంతో అందమైనవి, ఎంతో సుందరమైనవి దరగిరులపై, ఎంతో అందమైనవి. సంతతంబో పరమాజనకో ప్రేమను దిల్ప సంతసమందోచు సరిగా ప్రకటన చేయ అంతటను పనిభూని ప్రభున అత్యంతముగ ప్రకటించి వసుధనంత మగు శుభవార్త జాటెడు వింతయగు బోధకుల పాదములెంతో సుందరమైనవి దరగిరులపై, ఎంతో అందమైనవి. మందమతులగు వారాలో మూర్ఖత్వంబు నందు ఎల్ల జనంబులో, మందమతులగు వారాలో మూర్ఖత్వంబు నందు ఎల్ల జనంబులు, వందుచు గుందుచు వనగిరి కందరము లందునున్న సకల మౌమోటు జన మెరుగా పొందుగా ప్రభు యేసు సంగడి సుందరం బగు సత్యవాక్యం బందుకొని చాటించుచుండెడు అందమగు బోధకుల పాదములెంతో సుందరమైనవి దరగిరులపై, ఎంతో అందమైనవి. మదిలో ప్రభుని నమ్మిన
పాపుల నెల్లా తుదిని మోక్ష పదమ్మునా మదిలో ప్రభుని నమ్మినా పాపుల నెల్లా తుదిని మోక్ష పదమ్మునా విదితముగా చేర్చి ప్రీతి జోపునాటంచు ఇదిగో రమ్మని క్రీస్తు పద సన్నిధిని చేర్చ సదయులై శుభవర్తమానము ముదమునను మదిలోన నిడికొని పదిలముగా ప్రకటించుచుండెడు విదితులగు బోధకుల పాదములెంతో సుందరమైనవి దరగిరులపై ఎంతో ఎందమైనవి యేసుక్రీస్తు రాజై ఉన్నాడనుసు బసురంబుగా తెల్పుచు యేసుక్రీస్తు రాజై ఉన్నాడనుచు బసురంబుగా తెల్పుచు వసిగా ప్రభు యేసు వసుధారక్షకుడనుచు యేసు వార్తను చాటి ఇచట నెమ్మది నొంద దోసకారి జనంబులందరికీ సుమంగళ వార్త తెలుపుచు దోసమంతయు బాపు మన ప్రభు యేసు చూపెడు వారి పాదములెంతో సుందరమైనవి దరగిరులపై ఎంతో ఎందమైనవి సంతతము పరమజనకు ప్రేమను తెల్ప సంతసమందుచు సరిగా ప్రకటన చేయ అంతటను పనిభూని ప్రభునత్యంతముగా ప్రకటించి వసుధనంతమగు శుభవార్త జాటి వింతయగు బోధకుల పాదములెంతో సుందరమైనవి దరగిరులపై ఎంతో ఎందమైనవి ఎంతో సుందరమైనవి దరగిరులపై ఎంతో ఎందమైనవి. నా వందనాలు వేసేవన్న వందనాలు. అన్మ్యూట్ అవ్వండి. జిజ్జే వేసేపన్నా సరే. పాట పాడిన దేవుని సేవకులు, పాట పాడినటువంటి సేవకులు సి జాకబ్ గారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తూ సమయ వాక్యం కొరకే సిద్ధపడినటువంటి ప్రియులు దాసరి ఎలిసబాబు గారిని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. వారికి ముందుగా చిన్న ప్రార్థన చేయవలసిందిగా యోసేపు గారిని కోరుతున్నాం. ఆకుపోగుల యోసేపు గారు. వందనాలన్నా. వందనాలన్నా. చిన్న ప్రార్థన చేయండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, జీవం గల నాయన, పరిశుద్ధుడా, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాము. ఉదయకాలమున మాకిచ్చిన శ్రేష్టమైన రక్షణకై స్తోత్రములు. నేను మమ్మను గత రాత్రంతా కూడా కాపాడి మంచి విశ్రాంతినిచ్చి ఉదయమున లేవనెత్తి అరుణోదయ దర్శనము మరి కాకముందు మీ దర్శనము, మీ ముఖ దర్శనం చేసుకోవడానికి ఇచ్చిన కృపకై స్తోత్రములు. ప్రారంభ ప్రార్థన చేసినటువంటి వారిని బట్టి స్తోత్రాలు. అలాగే చక్కని కీర్తన పాడి వినిపించిన మీ దాసుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం. నడిపిస్తున్న మీ దాసుని దీవించి ఆశీర్వదించమని, అలాగే ప్రభు భరణవాసన కుటుంబాన్ని దీవించమని, అలాగే ఈ దినము వాక్యం అందించడానికి ప్రభు మీ దాసుడు మీ పక్షాన్ని నిలబడుతుండగా వినగల చెవి, గ్రహించగల ఆత్మను మాకు దయచేయమని, మాకు అవసరమైన సంగతులు మాకు అనుగ్రహించి సాయం దయచేయమని, పురుకొల్పు మాటలను, హెచ్చరిక మాటలను నాయన మరి క్షేమాభివృద్ధికరమైన మాటలు మాకు అందించి మహిమ పొందమని, ఇట్టి సహవాసం మాకు ఇచ్చినందుకై స్తోత్రము చెల్లిస్తూ యేసు ప్రభు నామమున మీ దాసుడు వాక్యము చెప్తుండగా వినబోతున్నాం మా తండ్రి. ప్రార్థించి వినబోతున్నాం మా తండ్రి. ఆమెన్.
ప్రభునందు ప్రియులైనటువంటి యూసఫ్కి వందనాలు తెలియజేస్తూ వందనాలు. ఈరోజు 4819 రోజు బట్టి ప్రియులు దాసు గారు వాక్యాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నారు కాబట్టి వారికి సమయాన్ని అప్పచెప్తున్నాం. ప్రార్థన చేసిన ప్రియులకు నాకు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని వారు వాక్యాన్ని అందించవలసిందిగా ప్రభునామని బట్టి కోరుచున్నామండి. అన్న వందనాలన్నా. వందనాలు. ప్రభునందు ప్రియమైన మార్నింగ్ కాన్ఫరెన్స్ కై చేరువచ్చిన సకల పరిశుద్ధులు, పెద్దలు, సేవకులు, విశ్వాసులు, సహోదరులు, సహోదరీలు, నాకు ఈ అవకాశం కల్పించిన ప్రభువుకు మొదట నేను స్తోత్రాలు చెల్లిస్తున్నాను. రాత్రి వేళ అన్న ఫోన్ చేసి వాక్యం పంచుకోవడానికి ప్రభు మరి ఇచ్చిన ఈ కృపకై నేను ప్రభుని స్తుతిస్తున్నాను. పాలంకులు అన్నట్టుగా డిసెంబర్ మాసం 4వ తేదీన వాక్యం పంచుకోవడానికి ప్రభు అవకాశం ఇచ్చారు. మరలా ఈరోజు దేవుని వాక్యం వినడానికి మీతో కలిసి సహవాసం చేయడానికి ప్రభు నాకు ఇచ్చిన ఈ కృపకై నేను ప్రభుని స్తుతిస్తున్నాను. ప్రస్తుత పరిస్థితులు మరి భయంకరంగా ఉన్నాయి. రాకడకు సూచనలుగా మనం చూస్తున్నాం. దేవుని రాకడ ఏ సమయమో తెలియని పరిస్థితుల్లో మనం ఉన్నాం. రేపేమి సంభవించునో ఎరుగని దినాల్లో కూడా మనం ఉన్నాం. ఏ దినమున ఎలా జరిగిపోతుందో కూడా తెలియని సందర్భాల్లో మనం ఉన్నాం. అయినా కనికర పూర్ణుడు, కరుణామయుడు, దయగల దేవుడు మనలను ప్రేమిస్తూ జీవాన్ని పొడిగిస్తూ ఆయన కృపగల సన్నిధిలో మనల్ని బలపరుస్తున్నారు. అందును బట్టి నేను ప్రభుని స్తుతిస్తున్నాను. జీవనది ప్రారంభంలో ఆడియో కాన్ఫరెన్స్లో 2015వ సంవత్సరం ఫిబ్రవరి మాసం 17వ తేదీన నేను ఇందులో సహవాసంలో కలుసుకున్నాను. ఇది 106వ సారి ఆడియోలోను జూమ్లోను వాక్యం ప్రకటించడం. ఇది 106వ సారి. 105వ సారి డిసెంబర్ మాసం 12వ తేదీన 25వ సంవత్సరంలో దేవుని వాక్యాన్ని విన్నాం. చాలామంది దైవ సేవకులు, పెద్దలైన వారు, అనుభవజ్ఞులు మరి అనేక ఆత్మ సంబంధమైన విషయాలు మనకు వివరిస్తూ ఉన్నారు, తెలియచేస్తూ ఉన్నారు, మనం వింటూ వస్తున్నాం. అయితే ప్రభువుకి ఇష్టమైంది ఏంటంటే వినడం వరకే సరిపోదు. వినడం వరకే సరిపోదు, అనుసరించడం ప్రభువుకు చాలా సంతోషం. ఈనాడు ప్రకటించే వాళ్ళు ఎక్కువగా ఉన్నాం, నన్ను కూడా కలుపుకొని అంటున్నా. అయితే అనుసరించేవారు చాలా తక్కువగా ఉన్నారు. ప్రకటించే వారం ఎక్కువయ్యాం, అనుసరించేది ప్రభువుకి ఇష్టం. ప్రకటించడం కన్నా, ప్రార్థించడం కన్నా, ఏవేవో కార్యక్రమాలు జరిగించే దానికన్నా ప్రభువుని అనుసరించడం, లేఖనాలను అనుసరించడం. యోహాను పత్రికలో కదా, 2వ పత్రిక 3వ పత్రికలు యోహాను వ్రాస్తూ అంటాడు, నా పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినడం కంటే నాకెక్కువ సంతోషమేముంది. తండ్రి సంతోషించేది ఇక్కడ, ఎక్కడా, ఎప్పుడు అంటే వాక్యాన్ని అనుసరించి నడుచుకోవడం ద్వారా. నీ పిల్లలలో కొందరు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినడం కంటే నాకెక్కువ సంతోషం ఏముంది అన్నాడు. అంటే ప్రభువుకి ఇష్టమైంది ఏమిటి అంటే అనుసరించడం. అందుకే కదా ప్రకటన 1:3లో చదువువాడును, వినువాడును, గైకొనువాడు మరీ ధన్యుడు, సమయము సమీపించినది,
సమయం సమీపించినది. ఎక్కడ ఏ ఏ పరిస్థితులు ఎలా జరుగుతున్నాయో భయంకరంగా మనం చూస్తున్నాం. ఇప్పుడున్న వారు కాసేపటి తర్వాత కనబట్టంలా, కొంతసేపే కనబడి అంతలో మాయమైపోయే ఆవిరి వంటి వారంగా ఉన్నాం, బుడగ వంటి వారంగా ఉన్నాం. మనలను కొన్న విమోచించిన పరిశుద్ధాత్మ దేవుని సంతోషపరచలేని వారంగా ఉన్నాం. ఆత్మచేత ప్రభుని అనుసరించి గణపరచలేకపోతున్నాం. ప్రకటిస్తున్నాం బాగానే, కానీ అనుసరించేవారు ప్రభు కావాలి. అనుసరిస్తే ప్రభు సంతోషిస్తాడు. మీ గర్వమును బట్టి నేను చాటున ఏడ్చేదను. పరిశుద్ధాత్మను ఏడ్పిస్తున్నాం చాలా మందివి, మన ప్రవర్తన ద్వారా, మన మాట ద్వారా, మన నడక ద్వారా, మన నడవడి ద్వారా. కానీ పరిశుద్ధాత్ముడు సంతోషించాలి, పరిశుద్ధాత్ముడు ఏలుబడి చేయాలి, పరిశుద్ధాత్ముని మనం సంతోషపరచాలి. మంచిది. దేవుడు ఈ దినం ఒక చిన్న లేఖన భాగాన్ని మీ ముందుంచుతున్నాను. ఎన్నోసార్లు విన్న వచ్చిన భాగాలే, చాలా మంది దైవ సేవకులు మనం వివరించిన మాటలే, మనం కూడా వ్యక్తిగతంగా ఎన్నోసార్లు చదువుకున్నాం. మనం కూడా అనేక సందర్భాల్లో అవకాశం వచ్చినప్పుడు ఈ మాటలు ప్రకటించాం. అయినా వాక్యం వాక్యం అద్దం. ఎన్నిసార్లు చూసినా, బ్రతికినంత కాలం చూస్తూనే ఉంటాం, సరిచేసుకుంటూ ఉంటాం. వాక్యం అద్దం, వాక్యము నీరు. ఎన్నిసార్లు త్రాగుతూనే ఉండాలి, జీవితకాలం త్రాగాలి. వాక్యం వెలుగు, దీపం. చీకట్లో ఉన్న మనకు పగలంతా లైట్తో వెలుగుతో సంబంధం ఉండదు, కానీ చీకటి పడగానే దీపం అవసరం. అది టార్చ్ లైటా, సెల్ బ్యాటరా, సెల్ లైటా, కొవ్వొత్త, చిన్న దీపమా, లాందరా? దీపం. చీకట్లో నడిచేవారు వెలుగులో నడవాలి. చీకట్లో నడిచేవాడు ఎక్కడికి వెళ్తాడో, ఏం చేస్తాడో తెలియదు. వాక్యము అద్దం, వాక్యం దీపం, వాక్యం నీరు. ఎన్నిసార్లు త్రాగినా జీవితకాలం త్రాగాలి. ఈరోజు త్రాగాలే, కాసేపు అవసరం లేదంటాం లేదు. ఆహారం తినకుండా కొద్ది రోజులు జీవించగలం, కానీ నీరు త్రాగకుండా చాలా కొద్ది సమయమే జీవిస్తాం. ప్రియమైన వారలారా, దేవుని వాక్యం ఖడ్గం, ఖండిస్తుంది, హెచ్చరిస్తుంది, సరిచేస్తుంది. దేవుని వాక్యం సుత్తె, నలగొడుతుంది. చిన్నవారు నిలబడి మాట్లాడినా, ఒక పెద్దవారు నిలబడి మాట్లాడినా, ఏ స్థితిగతులు కలిగిన వారు మాట్లాడినా, వాక్యమును వాక్యంగా మాట్లాడుతున్నప్పుడు అది మనల్ని గద్దిస్తుంది, హెచ్చరిస్తుంది, సరిచేస్తుంది. వాక్య పోలికలను మనం అన్వయించుకుందాం. వాక్యము అద్దం, వాక్యము నీరు, వాక్యము దీపం, వాక్యం ఖడ్గం, వాక్యము సుత్తె, వాక్యము సబ్బు. ఇర్మియా గ్రంథంలో అంటాడు, విస్తారమైన దోషములు మరకవలే నాకు కనబడుతున్నాయి, ఆ సబ్బుతో శుద్ధి చేసుకోండి అంటాడు. వాక్యానికి ఉన్న పోలికలను మనం అనుసరిద్దాం, అన్వయించుకుందాం, సాగి వెళ్దాం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. నేను మరలా చెప్తున్నా, ఎన్నోసార్లు విన్న వచనాలే. మనం ప్రకటించాం అవసరమైనప్పుడు, ప్రభు మనకు అవకాశం ఇచ్చినప్పుడు. ఎన్నోసార్లు విన్నాం, చదివాం. అయినా ప్రభు మనతో మరొకసారి మాట్లాడుతా ఉన్నాడు అంటే ఆ విషయాలు మనం సరిచేసుకుందాం. ఎక్కడ హెచ్చరిస్తున్నాడు ప్రభు, ఏ విషయాల్లో సరిచేసుకోమంటున్నాడు, ఏ విషయాల్లో మనం క్రమంగా ఉన్నామని పరిశుద్ధాత్మ మనతో సాక్ష్యం చెప్తున్నాడు. పర్లేదు, నువ్వు లేఖనాలు అనుసరించి నడుస్తున్నావు, ఇక్కడ లోపం ఉంది,
ఇక్కడ సరిలేవు అని మనల్ని హెచ్చరిస్తున్నప్పుడు సరి చేసుకోవడం ఆశీర్వాదకరం. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. ప్రియమైన వారలారా, దేవుడి వచనాలు మన అందరి వినికిడిలో విరిచి పంచిపెట్టునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, దేవుడైన యెహోవా, సృష్టికర్త అయిన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. జీవవాయువును ఊదగా. పెద్దలు చాలాసార్లు ఈ మాట చెప్తారు. గాలిలో దుమ్ములో ఇలా చెప్తా ఉంటారు. ఆ మాటను ఉపయోగిస్తూ ఉంటారు. గాలిలో ఉన్నాడు రీడు, లేక గాలిలో గాలి వెళ్ళిపోయిందిరా అంటుంటాం. ప్రాణం గాలితో పోలుస్తూ ఉంటాం. అలాగైతే బైక్ పంచర్ అయితే గాలి నింపుతాం, టైర్లో గాలి నింపుతాం. మరి మనుషునిలో గాలి నింపితే సరిపోదు, మనుషుడు నింపితే సరిపోదు. అందుకన్నాడు, దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. మనం ఊరికే ఎలా పడితే అలా తయారు చేయలే. దేవుడు నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. దేవుని జీవవాయువు మన జీవితాల్లో ఉన్నది. ఇప్పుడు ఆహారానికి గ్యాస్ ఉపయోగిస్తాం కదండి. గ్యాస్ బళ్ళు వచ్చాయి, గ్యాస్ కార్లు వచ్చాయి, గ్యాస్ సంబంధించి చాలా వచ్చాయి. కానీ మనుష్యుడు జీవవాయువుతో దేవుడిచ్చిన నాసికారంధ్రములలో ఊదగా నరుడు జీవాత్మ అయ్యాడు. ఈ జీవవాయువు కలిగిన మానవుడు జీవిస్తూ ఉండగా దేవుని స్తుతించాలి, దేవుని ఘనపరచాలి, దేవుని మహిమపరచాలి. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం. సమూయేలు మొదటి గ్రంథం 17వ అధ్యాయం 26వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 17:26. దావీదు జీవముగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు ఎంతటి వాడు. ఇంకొక మాట అంటున్నాడు ప్రభు మన గురించి, మనకు జీవవాయువును ఊదగా మనుష్యుడు జీవాత్మ అయ్యాడు. మరొక పదం చెప్తున్నాడు, జీవముగల దేవుని సైన్యములో చేర్చాడు. సంఘములో నిన్ను చేర్చాడు, పరిశుద్ధిలో చేర్చాడు. లోకములో నుంచి పాపములో నుంచి నిన్ను జీవము గల సైన్యములో చేర్చాడు. జీవవాయువును ఊదాడు, మనుష్యుడు జీవాత్మ అయ్యాడు, జీవము గల సైన్యములో నిన్ను చేర్చాడు. మనం మంచి సైనికుని వలె పోరాడాలి. ఇప్పుడు యుద్ధం జరుగుతూ ఉంటే సైనికులు ఎంతటి త్యాగం చేస్తూ ఉంటారండి. వాళ్ళు కుటుంబాలను విడిచిపెట్టి, భార్యను విడిచిపెట్టి, పిల్లల్ని విడిచిపెట్టి, తల్లిదండ్రులు విడిచిపెట్టి జీవము గల సైన్యములో మనం ఉన్నాం. జీవవాయువును ఊస్తే మనం జీవాత్మ అయ్యాం. మళ్ళా జీవము గల దేవుని సైన్యముగా ఉంచాడు, జీవము గల సైన్యములో చేర్చాడు. అక్కడ సందర్భం వేర్లేండి. 17:26 అంటాడు, జీవము గల దేవుని సైన్యం, జీవము గల దేవుని సైన్యంలో మనల్ని చేర్చాడు. మరొక మాట 25వ అధ్యాయం, అదే సమూయేలు గ్రంథం 25వ అధ్యాయం
29వ వచనం, 25, 29. సమూయేలు మొదటి గ్రంథం 25, 29. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీయుటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణమును నీ దేవుడని యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడును. ఒకటి జీవ వాయువు ఊదాడు నాసికారంధ్రములలో, జీవము గల సైన్యములో చేర్చాడు. ఇక్కడ అంటున్నాడు జీవపు మూటలో నీ ప్రాణం, మన ప్రాణం జీవపు మూటలో. మూటలో ఏం దాచి పెడతామండి? విలువైనవి దాచి పెడతాం మూటలో. ఇప్పుడు అన్ని బీరువాల్లో, లాకర్లో కదా. పాత రోజుల్లో మూటలు కట్టి పెట్టేవారు. ధాన్య మూటలు కట్టేవారు, డబ్బు మూట కట్టేవారు, విలువైన వస్తువులన్నీ మూట కట్టేవాళ్ళం. ప్రియమైన వారలారా, నీ ప్రాణమును దేవుడైన యెహోవా జీవపు మూటలో ఆయన మూట కట్టి పెట్టాడు. ఆయన మూట కట్టి పెట్టాడు. ఆయన మూట కట్టి పెట్టాడు. ఆ మూటలో ఉంది మన ప్రాణం. దేవుడు మూట విప్పాడా? బయట వైపోద్ది మూట విప్పితే. అందుకంటున్నాడు నీ దేవుడైన యెహోవా నీ ప్రాణమును నీ దేవుడైన యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో, జీవపు మూటలో జీవవాయువు జీవము గల సైన్యములో చేర్చాడు. మనం అలా ఇలా సరిపోం, వారిలాగా వీరిలాగా ఉండకూడదు. నేను ఒక సైనికుని, ప్రభు పనిలో, పరిచర్యలో, సేవలో ఒక సైనికుడి వలె, ఒక యుద్ధానికి సంబంధించిన సైనికుని వలె సాతానుతో, లోకంతో, పాపంతో, శరీరంతో, ఆ సమస్యల చేత మనం పోరాడుతూ ప్రతిరోజు పోరాటమే. ఒక రోజు అయిపోయేది కాదు ఇది. సైన్యంలో కొన్ని సంవత్సరాలు రిటైర్డ్ అవుతారేమో, సైనికుడు కొన్ని సంవత్సరాలకు రిటైర్డ్ అవుతాడు, వయసును బట్టి, సర్వీసును బట్టి. కానీ ఇక్కడ మనం జీవము గల దేవుని సైన్యములో ఉన్నాం. ప్రాణమున్నంత కాలం, ప్రభు వచ్చినంత కాలం ఆయన సైన్యములో పని చేస్తూ ఉండాలి. మరొక మాట అన్నాడు, జీవపు మూటలో నా ప్రాణం కట్టబడింది. అందుకేగా కొలస్సీలకు రాస్తూ ఏమన్నాడో చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక, పౌలు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు 3వ అధ్యాయము 2, 3 వచనాలు కలిసి ఉన్నాయి. కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు 3వ అధ్యాయం 2, 3 వచనాలు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకొనకుడి. ఏలయనగా మీరు మృతి పొంది తిరి మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. జీవపు మూటలో మీ జీవం క్రీస్తుతో కూడా, మీ జీవం క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది దేవుని యందు. మనం ఎంతటి స్థితిగతులు కలిగి ఉన్నామండి. ఆషామాషా వ్యక్తులం కాదు, అల్లరి చిల్లర వాళ్ళం కాదు, లోకస్తులం కాదు. మన ప్రాణం, మన వాయువు, జీవవాయువు, ప్రాణమును ఊదగా, జీవవాయువును ఊదగా మనం జీవించాం. జీవము గల సైన్యములో చేర్చాడు నిన్ను. మరొక మాట అంటున్నాడు, జీవపు మూటలో దాచబడింది నీ ప్రాణం. మూటలో ఉన్న ఇంతకాలమున భద్రంగా ఉంటాయి. పాత రోజుల్లో చాలా పత్రాలు, చాలా విలువైనవన్నీ మూట గట్టి పెట్టేవారు. నాకు కూడా తెలుసు, మూటలు గట్టి పెడతారు. ధాన్యం మూట గట్టి పెడతారు, విలువైనవి మూటలు గట్టి పెడతారు. ఇప్పుడు మీ జీవం క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. మనకు జీవమై ఉన్న క్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీరు ఆయనతో కూడా మహిమయందు ప్రత్యక్షపరచబడుదురు. ఆదికాండం 2:7 జీవవాయువును ఊదాడు.
సమూయేలు గ్రంథం 1 గ్రంథం 17:26లో జీవము గల సైన్యములో నిన్ను చేర్చాడు. సమూయేలు గ్రంథం 25:29లో జీవపు మూటలో కట్టబడింది మన ప్రాణం. అంత మాత్రమే కాదు, కీర్తనల గ్రంథం 36వ కీర్తన 9వ చరణం. కీర్తనలు 36:9. నీ యొద్ద జీవపు ఊట కలదు, నీ వెలుగును పొంది మేము వెలుగు చూచుచున్నాం. పైన 8వ చరణం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన మేము వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహములోనిది నీ వారికి త్రాగించుచున్నావు. మందిరము యొక్క సమృద్ధి ఆనంద ప్రవాహములోనిది. నీ యొద్ద జీవపు ఊట, నీ యొద్ద జీవపు ఊట కలదు, జీవపు ఊట. మా ఊటలన్నీ నీ యందే ఉన్నాయి ప్రభువా అని ఒక భక్తుడు పాట పాడాడు. ఊట ఆ ఊటలో కదా నీవు నేను మనం శుద్ధి నొందాం. పాత పాట ఇలా ఉంటుంది: ఇమ్మానుయేలు రక్తం ఇంపైన యూట. నేను ఆ ఊటలో మునిగి శుద్ధి పొందాను. ఇమ్మానుయేలు రక్తం ఇంపైన ఊట, ఆహా నేను శుద్ధి పొందాను. జకరియా గ్రంథం 13వ అధ్యాయం. జకరియా గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. జకరియా గ్రంథం 13 1వ వచనం. ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊట ఒకటి తీయబడును. ఊట మొదటిగా మనల్ని ఏం చేశాడంటే జీవవాయువును బోధగా జీవించే ఆత్మయ్యాము. జీవము గల సైన్యములో చేర్చాడు. జీవపు మూటలో దాచిపెట్టాడు. నా ప్రాణం. మరొక మాట అంటున్నాడు, నీ యొద్ద జీవపు ఊట. యోహాను సువార్తలో కదా 7వ అధ్యాయంలో దప్పిగొని వారిని రానివ్వండి. చూడండి ఆ మాట. యోహాను సువార్త 7వ అధ్యాయం. యోహాను సువార్త 7వ అధ్యాయము 37వ వచనం. యోహాను సువార్త 7:37. ఆ పండుగలలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి ఎవడైనను దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నాయందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జల నదులు పారునని బిగ్గరగా చెప్పాను. జీవపు ఊట. వాగుల్లో ఊట ఎండిపోద్ది, బోరుల్లో ఊట ఎండిపోద్ది. కాలాన్ని బట్టి వర్షాకాలం అయితే ఎక్కువగా ఊటలు ఉంటాయి, ఎండాకాలం అయితే అడుగంటిపోద్ది ఊటలు. కానీ జీవపు ఊట, నీ యొద్ద జీవపు ఊట, అనేకుల కొరకు తీయబడిన ఊట, పాపం పరిహరించుటకు తీయబడిన ఊట. ప్రియమైన వారలారా, జీవపు ఊట. జీవవాయువు, జీవము గల సైన్యము, జీవపు మూట, జీవపు ఊట. మూట కడతాం భద్రత కోసం. ఊట, జీవపు ఊట. సామెతలు గ్రంథం 15వ అధ్యాయం 24వ వచనం. సామెతలు గ్రంథం 15:24.
సామెతల గ్రంథం 15:24 క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమున నడుచుకొనును. ఈనాడు మార్గాలు రకరకాలు. ఏదైనా మార్గమే అంటున్నాం, ఏదైనా అక్కడికే వెళ్తుంది అంటున్నాం, ఏ మార్గాన్ని వెళ్ళిన అక్కడికే వెళ్తున్నామని పదం గబగబానే వేస్తున్నాం. కాదు, చెడు మార్గం ఉన్నది, పోకూడని మార్గం ఉన్నది, మరణ మార్గం ఉన్నది, నరక మార్గం ఉన్నది, పాతాళ మార్గం ఉన్నది, అపవిత్రమైన మార్గం ఉన్నది, అన్యాయ మార్గం ఉన్నవి. కానీ క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవాలని ఏం చేస్తాడంట? బుద్ధిమంతుడు పరమునకు పోవు జీవ మార్గమును. మార్గం జీవ మార్గం. నిన్ను నన్ను జీవ మార్గములో మనల్ని నడిపిస్తున్నాడు. ఏ మార్గం పడితే ఆ మార్గం కాదు. యోహాను 14:6 అన్నట్టుగా నేనే సత్యం, నేనే జీవం, నేనే మార్గం, నా ద్వారా తప్ప ఎవడు తండ్రి యొద్దకు చేరలేడు. జీవ మార్గం, జీవ మార్గం. జీవవాయువు, జీవము గల సైన్యం, జీవపు మూట, జీవపు ఊట, జీవపు మార్గం. జీవపు మార్గం, జీవ మార్గం. ఏ మార్గం పట్టినా వెళ్ళం. నేనే మార్గం, మార్గమై ఉన్న క్రీస్తులో. అందుకే ఇర్మియా 16 ఏమన్నాడు చూడండి, 6:16. ఇర్మియా 6:16. ఇర్మియా 6:16. యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గముల గూర్చి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. పురాతన మార్గముల గూర్చి, పురాతన మార్గాలను గూర్చి అడగండి, విచారించండి. అయ్యా, ఈ మార్గం ఎక్కడికి వెళ్ళిద్ది? ఈ మార్గం ఎట్టెళ్ళిద్ది? ఇప్పుడైతే అన్ని చోట్ల బోర్డులు పెట్టారు. ఇన్ని కిలోమీటర్లు ఈ ప్రదేశం, హైదరాబాద్ ఇన్ని కిలోమీటర్లు ఉన్నది, అనంతపురం ఇన్ని కిలోమీటర్లు ఉన్నది, ఒంగోలు ఇన్ని కిలోమీటర్లు ఉంది అని ఇప్పుడున్న టెక్నాలజీని బట్టి. పాత రోజుల్లో 4 రోడ్లు ఉన్నాయి అనుకోండి, దాని జంక్షన్, చౌరస్తా అంటాం. హైదరాబాద్లో పదం కదా అది, చౌరస్తా, జంక్షన్. 4 రోడ్లు ఉంటాయి. ఎటు వెళ్తే తెలియనప్పుడు అడగాల, విచారించాలి. అయ్యగారు, అయ్యా అక్కడ ఎవరు ఉంటే అడుగుతాం, అయ్యా ఈ మార్గం ఎటు వెళ్ళిద్ది, నేను పలాని స్థలానికి వెళ్ళాలి, నేను ఎటు వెళ్తే ఆ మార్గానికి వెళ్ళాలి, అక్కడ ఉన్నవారిని అడిగి తెలుసుకోవాలి. నీకు నచ్చిన మార్గంలో వెళ్తే నువ్వు వెళ్ళాల్సిన గమ్యం చేరవు. నువ్వు అనుకున్నట్లుగా వెళితే ఆ మార్గం చేరవు. చాలాసార్లు వెళ్ళిపోయి మార్గాల్లో గలిబిలి చెంది అటు తిరిగి ఇటు తిరిగి చుట్ట తిరిగి వస్తూ ఉంటారు. ఆలస్యం అవుతా ఉంటది, సమయం వేస్ట్ అవుతా ఉంటది. అందుకే మార్గములలో నిలిచి చూడండి, పురాతన మార్గాలను గురించి విచారించండి, మేలు కలుగు మార్గం ఏది అని అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు అందులో మేము నడుచుకోం. ఈనాడు ఎక్కడ చూసిన ఇదే దద్దాకారం. సువార్త చెప్తుంటే ఆ సువార్త మాకొద్దండి, మా జీవితాలు మారిపోతాయి, మా బ్రతుకులు మారిపోతాయి, మా కుటుంబాలు బాగుపడతాయి, మేము ఆ మార్గంలో నడవం, మేము ఆ దేవుని నమ్మం, మాకు అవసరం లేదు 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 అంటున్నారు. మేలుకరమైన మార్గాన్ని గూర్చి ప్రకటిస్తా ఉంటే, క్రీస్తు ప్రేమను గూర్చి తెలియచేస్తా ఉంటే, పురాతన మార్గాల్లో ఉండి మాకు ఈ మార్గం బాగుందండి, మేము ఎంతో కాలం ఈ మార్గంలో ఉన్నామండి, మేము ఎల్లప్పటి నుంచి ఇట్లాగే ఉన్నామండి, మా పితరులు ఇలాగే ఉన్నారండి, మా పూర్వీకులు ఇలా ఉన్నారండి. మేలుకరమైన మార్గం ఏది అడిగి అందులో నడుచుకోండి, అప్పుడు మీకు నెమ్మది
కలుగుతుంది. బుద్ధిమంతుడైతే అలా చేస్తాడట. క్రిందనున్న పాతాళాన్ని తప్పించుకోవడానికి బుద్ధిమంతుడైతే పరమునకు పోవు జీవ మార్గమును కనుక్కుంటాడు. జీవవాయువును దేవుడు నీకు ఇచ్చాడు. నువ్వు ఒట్టి మనిషివి కాదు, నిన్ను జీవము గల సైన్యములో ఉంచాడు. నీ ప్రాణం జీవముగా జీవపు మూట కట్టాడు. నీకు జీవపు ఓట ఇచ్చాడు. దప్పిక తీర్చే భాగ్యం ఇచ్చాడు. సమరయ స్త్రీ పాపపు కుండతో వచ్చింది. దప్పిక చేతున్నది ఈనాడు మానవుడు. అందుకే దప్పిగొనిన వారలారా నీళ్ల యొద్దకు రండి, ఉచితంగా జీవపు ఓటను త్రాగండి. క్రిందనున్న పాతాళం తప్పించుకోవాలి అంటే పరమునకు పోయే జీవ మార్గాన్ని మానవుడు ఎన్నుకోవాలి, తెలుసుకోవాలి, మార్గంలో నిలిచి చూడాలి. తెలిసిందా అందులో నడుచుకో, తెలియదా విను, తెలిసిన వారు చెప్తారు, అందులో నడుచుకో, అప్పుడు మీకు నెమ్మది కలుగు. కానీ వారు అంటున్నారు అందులో మేము నడుచుకోం. అయితే వారు మేము అందులో నడుచుకోం. మీ ఇష్టం, చెప్పాల్సిన బాధ్యత మాది. ఒకప్పుడు మేము ఆ మార్గంలో లేము, ఇప్పుడు మార్గమై ఉన్న క్రీస్తుని తెలుసుకున్నాం, జీవమై ఉన్న క్రీస్తుని తెలుసుకున్నాం, సత్యమై ఉన్న క్రీస్తుని తెలుసుకున్నాం. మేము మా కుటుంబాలు సమాధానంగా నెమ్మదిగా ఆ సమాధాన మార్గంలో నడుచుకుంటున్నాం. ఈ నీ దినమందైనా సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకుంటే నీకు మేలు. ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నప్పుడు, ప్రభు నిన్ను తన మాటల చేత సంధిస్తున్నప్పుడు జీవవాయువు, జీవము గల సైన్యం, జీవపు మూట, జీవపు ఊట, జీవ మార్గం. ఇర్మియా గ్రంథం 10:10 చూడండి. ఇర్మియా గ్రంథం 10:10 యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, ఆయనే జీవము గల దేవుడు. ప్రియమైన వారలారా, ఈనాడు జీవము గల దేవుని తెలుసుకోలేకుండా జీవము లేని వాటిని అనుసరిస్తున్నారు. వారి రక్షణ కొరకు, వారి పాప క్షమాపణ కోసం, వారు నిజదేవుని తెలుసుకోవడం కోసం మనం ప్రార్థన చేయాలి, సువార్త ప్రకటించాలి. ఇర్మియా 10:10 యెహోవాయే నిజమైన దేవుడు, ఆయనే జీవము గల దేవుడు, సదాకాలం ఆయనే రాజు, ఆయనే రాజు, ఆయనే రాజు, ఆయనే రాజు. ప్రియమైన వారలారా, జీవము గల దేవుని తెలుసుకున్నారా? నిజమైన దేవుని తెలుసుకున్నారా? నిత్య జీవమైన దేవుని తెలుసుకున్నారా? చాలా మంది జీవము గల దేవుని తెలుసుకోలేకుండా ఉన్నారు. జీవము లేని వాటిని పూజిస్తున్నారు, జీవము లేని వాటిని అనుసరిస్తున్నారు. దేవుని పిల్లలంగా మనకిచ్చిన జీవవాయువును బట్టి, జీవము గల సైన్యమును బట్టి, జీవపు మూటలో మనం ఉన్నామన్న మన ప్రాణం ఉందన్న ధైర్యం, జీవపు ఓటను పొంది ఉన్నామన్న సంతృప్తి, జీవ మార్గములో నడుస్తున్నాం అన్న ఆత్మీయ ఆ స్పృహ, నేను జీవము గల దేవుని తెలుసుకున్నాను అన్న ఆత్మీయ స్థితి మన జీవితాలకు ఉండాలి అని దేవుడు మనతో మాట్లాడతాడు. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో కదా, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయంలో ఎముకలు, ఎండిపోయిన ఎముకలు అక్కడ కనబడతాయి. ఒక్క మాట చూద్దాం, చూడండి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం, యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మొదటి నుంచి 14 వచనాలు మనం చదవచ్చు. అక్కడ ఎండిపోయిన ఎముకల లోయ కనబడుతుంది. అవి కేవలం ఎండిపోయినవి,
అయితే మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను రప్పించుచున్నాను అన్నప్పుడు అక్కడ గడగడ గడగడ ధ్వని ఒకటి పుట్టింది. ఎముకలు ఒకదానికొకటి కలుసుకున్నాయి. జీవాత్మ, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మను మీరు బ్రతుకున్నట్లు జీవాత్మను నేను మీ మధ్యకు రప్పించుచున్నాను. ఏ ఆత్మ పడితే ఆత్మ కాదు, దురాత్మ ఉన్నది, రకరకాల భ్రమపరిచే ఆత్మ ఉన్నది. తిమోతికి పౌలు రాస్తూ పత్రికలు అంటాడు, ఆయా ఆత్మలను నమ్మవద్దు. మోసపరిచే ఆత్మ, భ్రమపరిచే ఆత్మ, దురాత్మ. కానీ ఇక్కడ జీవాత్మ భ్రమపరిచే ఆత్మ కాదు, మోసపరిచే ఆత్మ కాదు, గలిబిలి చేసే ఆత్మ కాదు, జీవాత్మ, పరిశుద్ధాత్మ, జీవాత్మ. ఎహెజ్కేలు 37:1-14 వచనాల్లో జీవాత్మ అన్నాడు. ప్రియమైన వారలారా, జీవాత్మను పొందిన మనం ఆయనిచ్చిన ఆత్మ చేత జీవిద్దాం, ఆయనిచ్చిన ఆత్మ చేత ముందుకు కొనసాగుదాం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చూడండి. 4:10. అందుకు యేసు, నీవు దేవుని వరమును నాకు దాహమునకిమ్మని నిన్ను అడుగుచున్నవాడెవడు, అది ఎరిగి ఉంటే నీవు ఆయన అడుగుదవు, ఆయన నీకు జీవ జలములనిచ్చును. ఆమె పాపపు దప్పికతో వచ్చింది. ఆమె ఇప్పుడు జీవ జలములను పొంది ఊరిలోనికి వెళ్ళి జీవము గల క్రీస్తును, జీవాత్మ కలిగిన క్రీస్తును, జీవ మార్గం కలిగిన క్రీస్తును, జీవ వాయువునిచ్చిన క్రీస్తుని, జీవపు మూటలో ప్రాణం దాచిన క్రీస్తుని, జీవము గల సైన్యంలో చేర్చిన క్రీస్తుని ఇతరులకు ప్రకటించింది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:16. 14 కూడా చదువుదామా? మీరు మూర్ఖమైన వక్రజనము మధ్య నిరపరాధులను, నిష్కలంకులను, అనింద్యులైన దేవుని కుమారులగునట్లు సనుగులు సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనము మధ్య మీరు జీవ వాక్యమును చేత పట్టుకొని ఉందా మన చేతిలో జీవవాక్యం? ఉందా మన చేతిలో, మన జీవితాల్లో, మన హృదయాలలో జీవవాక్యం? జీవము గల వాక్యం. హెబ్రీలో 4:12 కదా, జీవము గలదై సజీవమై ప్రాణాత్మ దేహములను, మూలుగులను, కీళ్లను విభజించునంత మట్టుకు దూరేది. ఈనాడు వాక్యాలు వినబడుతున్నాయి, జీవము గల వాక్యం వినబడుతుందా? మూర్ఖమైన వక్రజనము మధ్య మీరు జీవము గల దేవుని వాక్యాన్ని చేత పట్టుకొని, జీవము గల దేవుని వాక్యం. తిమోతికి రాస్తూ చాలా సార్లు మనం దేవుని వాక్యాన్ని వింటున్నాం. 3వ అధ్యాయం, మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం. పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 3:15. అయినను నేను ఆలస్యం చేసిన ఎడల దేవుని మందిరములు అనగా జీవము గల దేవుని సంఘములో, కుల సంఘం కాదు, డ్వాక్రా సంఘం కాదు, మహిళా సంఘం కాదు, ఆర్టీసీ సంఘం, వైశ్య సంఘం కాదు, వడ్డీ సంఘం కాదు, జీవము గల దేవుని సంఘములో జనులు ఎలాగూ ప్రవర్తింపవలెనో
నీవెలాగు ప్రవర్తిస్తున్నావు, నేను ఎలాగు ప్రవర్తిస్తున్నా, మనం ఎలాగు ప్రవర్తిస్తున్నాం. జీవవాయువునిచ్చి జీవము గల సైన్యంలో చేర్చి నీ ప్రాణాన్ని జీవపు మూటలో దాచి నీకు జీవపు ఓటనిచ్చి నీకు జీవపు మార్గాన్ని తెలియచేసి నీకు అదిగో జీవము గల జీవాత్మను నీకు ఇచ్చి ఆయనే జీవము గల దేవుడై ఉండి ఆయన నీకు జీవజలమునిచ్చి ఆయన నీకు జీవవాక్యాన్ని ఇచ్చి ఇదిగేడంటున్నాడు, నిన్ను జీవము గల దేవుని సంఘములో నిన్ను చేర్చాడు. నువ్వు ఎలా ప్రవర్తిస్తున్నావు? దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నామా? దేవుని వాక్యాన్ని అనుసరించి ప్రవర్తిస్తున్నామా? ప్రకటిస్తున్నాములే గంటల తరబడి బల్లలు గుద్ది. అనుసరణలో ఉన్నదా మన జీవితాలు? నన్ను కూడా కలుపుకొని చెప్తున్నా, వినే మనం అందరం అనుసరిద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10:31. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం. మనం ఎలా పడితే అలా జీవిస్తే ఒక చెయ్యి ఉన్నది, అది జీవము గల దేవుని చెయ్యి. వ్యభిచారం చేస్తున్న స్త్రీని పట్టుకొత్తే ఆయన వేలితో వ్రాస్తున్నాడు. బెల్షెజరు త్రాగుబోతైతే చేయి అరచేయి వచ్చి వ్రాస్తా ఉంది. జీవము గల చేతిలో, నీ చేతిలో నా చేతిలో పోలీసుల చేతిలో అధికారుల చేతిలో పడితే తప్పించుకోవచ్చు, కానీ జీవము గల దేవుని చేతిలో పడుట బహు భయంకరం. మన నడవడి మన ప్రవర్తన సరిచేసుకుంటూ ఎప్పటికప్పుడు లేఖనాల కొలతలో లేఖనాల వెలుగులో మన జీవితాలను సరిచేసుకుంటూ నేను ఎవరి చేతిలో? జీవము గల దేవుని చేతిలో పడటం భయంకరం. పడకుండా జాగ్రత్త పడదాం. అలా జీవించిన వానికి యాకోబు 1:12 చూడండి. యాకోబు 1:12 శోధన సహించిన వాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువును ప్రేమించు వారికి వాగ్దానం చేసిన ఇవన్నీ మనం అనుసరిస్తూ నడుస్తూ ఉంటే నీకు జీవ కిరీటం, వాడబారని మహిమా కిరీటం, నీతి కిరీటం ఘనతను చూపిస్తా ఉంది. నీకు జీవ కిరీటం. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 12వ వచనం. జీవ గ్రంథం అను వేరొక గ్రంథంలో నీ పేరు వ్రాయబడాలి. జీవము గల దేవుని గ్రంథములో నీ పేరు వ్రాయబడాలి. గ్రంథాలు చాలా ఉన్నాయి. జీవము గల దేవుని గ్రంథములో నీ పేరు నా పేరు వ్రాయబడాలి. మన క్రియలు, మన నడవడి, మన ప్రవర్తన ఆయన గ్రంథములో లిఖితమై ఉన్నది. సువార్త పనులు ప్రయాసపడిన వారి పేర్లు జీవ గ్రంథములో వ్రాయము. వారు నాతో కూడా ప్రయాసపడ్డారు. పరిచర్యలో, ప్రార్థనలో, వాక్య ధ్యానంలో, సువార్తలో ప్రయాసపడదాం. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 22వ అధ్యాయం 2వ వచనం. 22వ అధ్యాయం 2వ వచనం. మొదటి వచనము 2వ వచనం. జీవజలముల నది. 2వ వచనం జీవ వృక్షం. ఆ ఫలాలను భుజింపనిస్తాం. 2వ అధ్యాయం ప్రకటన గ్రంథములు అంటాడు, జయించిన వానిని జీవ వృక్ష ఫలములు భుజింపనిత్తును. నేను ముగించాను. మనం జీవము గల దేవుని చేతి క్రింద ఉన్నాం. జీవము గల దేవుని సైన్యములో ఉన్నాం. నా జీవితం వాక్యానుసారంగా, లేఖనానుసారంగా నేను, నా కుటుంబం, నాకు అప్పగించబడిన పరిచర్య, నేను చేస్తున్న ప్రతి నడవడి కదలికలు ఆయన లేఖన కొలతలో ఉన్నవా? నేను జీవవాయువు చేత జీవిస్తున్నా. జీవపు మూటలో నా ప్రాణం ఉంది. జీవము గల సైన్యములో నేను ఒక సైనికుని. నేను జీవపు ఊటను త్రాగి తృప్తి పొందుచున్నాను. నేను జీవపు మూటలో నా ప్రాణం ఉంది. జీవము గల దేవుని సన్నిధిలో నేను ఉన్నా. జీవ మార్గంలో నేను నడుస్తున్నా.
జీవజలములు నేను త్రాగా, జీవజలములు నేను త్రాగా. జీవవాక్యము నా జీవితములో ఉన్నదా? అలాగే జీవము గల దేవుని సైన్యములో నేను చేర్చబడ్డా, సంఘములో నేను చేర్చబడ్డా. నా జీవితం ఎలా ఉంది, నా ప్రవర్తన ఎలా ఉంది, నా నడవడి ఎలా ఉంది? ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుందాం. ప్రభు నా కోసం సిద్ధపరిచిన జీవ కిరీటానికి అర్హున్నేనా? నేను నా భక్తి జీవితం ఆయన ఇచ్చే జీవ కిరీటానికి నా జీవితం సరిపోతుందా? యుద్ధ వాతావరణం భయంకరంగా ఉంది, పరిస్థితులు వేరుగా ఉన్నాయి, అన్ని దారులు మూసుకొస్తున్నట్టుగా ఉన్నాయి. జీవము గల దేవుని పాదాలు పట్టుకొని ఆయనకి ఇష్టమైన పిల్లలంగా ఆయన అనుసరిస్తూ ఆయన ముందుకు సాగి వెళ్దాం. ఇంకా ఈ జూమ్ ద్వారా మరెవరైనా క్రీస్తు యేసుని నమ్మకుండా మీ జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే ఇది మిక్కిలి అనుకూలమైన సమయం, ఇది రక్షణ దినం. ఇప్పుడే క్రీస్తు యేసుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఇచ్చే జీవము కలిగినవి మనం అనుభవిస్తూ నరకం పాతాళం తప్పించుకొని పరలోకం వైపు ప్రయాణం చేస్తూ ప్రభుతో యుగ యుగములు జీవిస్తూ ఆయనతో ముందుకు సాగి వెళ్దాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయుగాక. అన్న వందనాలన్నా, ఏసేపన్నా వందనాలు. వందనాలన్నా, వందనాలు. చక్కైన వాక్యం అందించినటువంటి ప్రియులు దాసరి ఎలిసిబాబు గారికి మన జూమ్ తరపున, నా తరపున వందనాలు చెప్తున్నాం. దేవుడు వారిని ఇంకనూ బహుగా బలముగా వాడుకునేట్లు ప్రార్థించుతాం. మంచి వాక్యం అందించండి. జీవాత్మ సత్యమును అనుసరించి నడుచుకుని వారుగా ఉండాలి. వాక్యమును చదువుటయందును ధ్యానించినందును మనం అన్ని విషయాలు కూడా ఎదిగేవారుగా ఉండాలి. వాక్యము నీరు, వెలుగు, దీపము, అద్దం వంటిది, ఖడ్గం వంటిది, సుత్తి వంటిది, సబ్బు వంటిది. ఈ యొక్క జీవవాక్యం చేత పట్టుకుని జ్యోతుల వలె మనం అందరము ప్రకాశించినటువంటి వారుగా ఉండడానికి దేవుడిచ్చినటువంటి వాక్య సత్యాన్ని బట్టి మనమందరము కూడా జీవిత యాత్రలో జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువునందు విశ్వసించినటువంటి వారుగా ఉండడానికి దేవుడి దాసులను మనతో మాట్లాడేటువంటి సత్యవాక్యం బట్టి దేవుని స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అటువంటి వాక్యాన్ని అందించారు. చాలా సంగతులు రిఫరెన్సులతో కూడా అందించారు. వారిని బట్టి దేవాతి దేవుడు స్తుతింపబడును గాక, వారిని దీవించి ఆశీర్వదించును గాక. మంచిదండి. వందనాలన్నా, ఎలిసబా అన్న వందనాలు. ఈ సమయాన్ని, నాకు ఇచ్చినటువంటి సమయాన్ని ముందు ప్రార్థన చేసిందిగా రవి మనోహర్ గారిని కోరుతున్నాం. రవి మనోహర్ గారు. వందనాలు బ్రదర్. వందనాలు బ్రదర్. పేరు వచ్చిన అందరికీ ప్రేమ వందనాలు. ప్రార్థన చేసుకుని కూడిక ముగించుకున్నాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, మహాగణుడైన మీకే స్తుతులు స్తోత్రములు. కరుణా సంపన్నుడ, మహిమ గల దేవ, మీ ప్రియ కుమారుని యేసుక్రీస్తు ద్వారా మాకు అనుగుచిన గొప్ప రక్షణను బట్టి మేము స్తుతిస్తున్నాం. మార్నింగ్ కాన్ఫరెన్స్ లో ఈ ఉదయం 4819వ రోజున మీ పాదస్థంలో మేము చేరి రావడానికి మీరు కృప చూపించారు. అందులో బట్టి మీ స్తోత్రములు. కరుణా సంపన్నుడ, మహిమగల దేవ, ప్రార్థన చేసిన వారిని బట్టి, పాట పాడిన వారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. నడిపించిన మా ప్రియులు పెద్దలు బ్రదర్ యేసఫ్ గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం, స్తోత్రిస్తున్నాం. కరుణా సంపన్నుడ, మీ వాక్యం అందించిన మా ప్రియులు పెద్దలు దైవ సేవకులు ఎలిషాబాబు గారిని బట్టి మేము స్తుతిస్తున్నాం. చక్కని సందేశాన్ని మాకు అందించారు. జీవం గల దేవుడు జీవవాయువును ఉదగా మరి జీవ సైన్యములో చేర్చి మమ్మల్ని మా ప్రభ జీవపు ఊటను మరి మా ప్రభాను గురించి జీవ మార్గంలో నడిపించి జీవాత్మను రప్పించి జీవజలములనిచ్చి మా ప్రభ జీవవాక్యమును చేత పట్టుకొని జీవం గల దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలో, జీవం గల దేవుని చేతిలో ఉన్నవారు మేమని తిరిగి జీవ కిరీటం పొందడానికి, జీవ గ్రంథంలో రాయబడడానికి మీరు కృప చూపించారని మేము స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. నిర్జీవులమైన మమ్మను జీవులుగా చేశారు.
పాపమును బట్టి మా ప్రభ నరకానికి వెళ్ళవలసిన మమ్మను, అగ్ని గంధకాలు గురి కావాల్సిన మమ్మను జీవ గ్రంథంలో పేరు లిఖించి మరి మా ప్రభు మీతో సదాకాలము జీవించడానికి మీరు అవకాశం కలిగించిన రీతిని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కరుణా సంపన్నుడా, మీరు చూపిన ప్రేమ ఎంతో గొప్పది, మీరు చేసిన త్యాగం ఎంతో గొప్పది. మీ ప్రియ కుమారుని ద్వారా మాకు అనుభవించినటువంటి గొప్ప ధన్యతను బట్టి మీకు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఉదయ కాలము మీ దాసుని ద్వారా మాకు అందించిన మరి మా ప్రభు వాక్య సందేశాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చక్కని సందేశాన్ని అందించి మా హృదయాలను మీ వాక్యంతో నింపినందుకు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కడవరి దినాల్లో ఉన్నాం. మరి మా ప్రభ వాతావరణం, యుద్ధ వాతావరణంలో ఉన్న మా ప్రభ మమ్మల్ని అందరినీ మీ కృపాహస్ల అప్పగించుకుంటున్నాం. మీరే దీవించండి మా ప్రభువా. కరుణా సంపన్నుడా, మీరు అతి త్వరగా రానున్నారని ఈ సంభవాలను బట్టి గ్రహిస్తూ ఉన్నాం. నేడే రక్షణ దినమని మీరు ప్రకటించారు. అవును తండ్రి, ఇంకా రక్షణ పొందని వారి రక్షణలోకి నడిపించి మీ జీవం గల మాటలను ప్రతినిత్యము ధ్యానించుటకు, అన్వయించుకున్నటకు, జీవించుటకు కృప చూపించమని వేడుకుంటున్నాం. జీవ మార్గంలో నడిచి మీరు ఆకడ కొరకై సిద్ధపడినట్లు కృప చూపించమని మా ప్రాణప్రేంటి యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తుతులు స్తోత్రములు చెల్లించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం. పరలోకమందున మా పరమ తండ్రి, ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసినటువంటి రవి మనోహర్ గారికి వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మొదట ప్రార్థన చేసిన పౌలానికి వందనాలు, అలాగే పాట పాడి వినిపించినటువంటి సి జాకబ్ గారికి వందనాలు, మరొకసారి ప్రార్థన చేసినటువంటి యోసేపు గారికి వందనాలు, ప్రత్యేకంగా దేవుని వాక్యం అందించినటువంటి ఎలిసేబాబు గారికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సంవత్సరం అబ్బాస్ గారికి మళ్ళీ తిరిగి సమయాన్ని అప్పచెప్పాను.